లేదా అనేది ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఉంటుంది. ప్రజలు తీర్పు ఇచ్చి యాక్షన్ తీసుకోమని చెప్పినప్పుడు ఇంతకన్నా రెట్టింపుగానే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరు ఏ విధంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు, ఏ విధంగా దైవ కార్యక్రమాలకు సంబంధించిన వాటికి కూడా కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఏ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేస్తున్నారనేది ప్రజలకు కూడా అర్థమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా చట్ట ప్రకారం ఎవరు అన్యాయంగా మా కార్యకర్తలపై నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టి ఏ విధంగా కక్షాదింపు దూరంలో చేశారో వాళ్ళపై తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళు మార్కాపురం జిల్లాని ప్లస్ పోలవరం జిల్లా ఇచ్చారు కాబట్టి మంచిదే, ప్రజలకి మరింత దగ్గరగా పాలన జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేము స్వాగతిస్తున్నాం. మార్కాపురానికి దగ్గరగా ఉండే దర్శన నియోజకవర్గాన్ని ఒంగోలు జిల్లాలో కలపడం అనేది ఇక్కడ కొంచెం నాయకులు ప్రజలు దాని మీద కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, చాలా అసౌకర్యమైన కూడా భావిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో దానిపై ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఏ విధంగా పోరాటం చేయాలనే దానిపై పార్టీ నాయకత్వంతో మాట్లాడి మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.